ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కల్లబొలి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజని కొంటామన్న ప్రభుత్వం నేటికి సన్నబియ్యం కొనుగోలుపై స్పష్టత లేదన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకంలో మోసం జరుగుతుందని, క్వింటాలకి 2 కిలోలు తరుగు తీస్తారని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఇప్పుడు జరుగుతున్న తూకంలో మోసం కనిపించడం లేదని ప్రశ్నించారు. మండలాల్లో చోటామోటా కాంగ్రెస్ నాయకులు వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా వారు సన్నవడ్లు కొనుగోలు చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని తోట ఆగయ్య కోరారు. రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న ధాన్యానికి ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని, లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టౌన్ ఉపాధ్యక్షుడు ఎండి సత్తార్, తంగాల్పల్లి మండల అధ్యక్షుడు గజ్జబెంకి రాజన్న, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, కార్మిక సంఘం నాయకులు వెంకట శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మినేని అమర్నాథ్, బండి జగన్, ఒగ్గు బాలింగం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన మా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. భారత రాష్ట్ర పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన ప్రభుత్వానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వరిధాన్యం కొనుగోళ్ళు ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో నడవడం లేదు. అట్లాగే సన్నాలు పండించిన వాళ్లకు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది. ఇంకొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక ఎక్కడికక్కడ పొలాల వద్దనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, సీరియల్ నెంబర్ రాయించుకొని. ఆల్రెడీ ధాన్యం ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే అట్లాగే వాటికి కొనుగోలు కేంద్రాలలో పోసి వాళ్ళది తూకం వేసిన రైతులు డబ్బులు రాక, ఖాతాల్లో డబ్బులు పడక ఆందోళన పడుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా? ప్రజాపాలన అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు దందాలు చేస్తూ, అవినీతి దందాలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోక, రైతుల పరిస్థితిని పట్టించుకోక, ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోక దాట వేస్తూ అలవి కానీ హామీలు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు చెప్పి ఇలా మోసం చేసి 420 ప్రభుత్వంగా ముద్రపడ్డది. ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, సన్నవడ్లు కొంటరా లేదా? స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి మ్యాచర్ వచ్చింది, గలగల బొలబొలైనాయి. ఐకేపీ కేంద్రాలు నిర్వహించే సోదరిమల్ని అడిగితే, లేకపోతే సీఏలను అడిగితే, లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మేము ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీకు కొనుగోలు ఏది తూకం వేస్తాం, కాంటా పెట్టిస్తాం, మీకు ట్రక్ షీట్ రాసిస్తామని అంటూ ఉన్నారు. మరి నిన్న మొన్న అనుకోకుండా ఈదురుగాలులు, అట్లాగే అకాల వర్షాలు వచ్చినాయి. సిరిసిల్ల జిల్లాలో 2-3 స్థలాలలో పిడుగులు కూడా పడ్డాయి, వర్షం కూడా పడ్డది. ఇలా రైతులు భయపడతా ఉన్నారు. ఎటు శుభకార్యాలకు కానీ లేకపోతే వేసవి సెలవులు పిల్లలతో గడపకుండా ఇలా కుప్పలకాడ కావలి వండి, కుప్పలకాడ నిద్ర లేకుండా రాత్రిళ్ళు కావలి వండే పరిస్థితి ఇలా రైతులకు ఆ దీనావస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఒకవేళ అకాల వర్షాలు పడ్డా, ధాన్యం తడిసినా, లేకపోతే మొలకలచ్చి ఇంకేదన్నా అయినా కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఇంకేమైనా ఇబ్బంది జరిగితే కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా రైతుల పరిస్థితి అయ్యలేడు అవ్వలేడనే పరిస్థితి అయిపోయింది. ఎవరు బాధ్యత లేరు, అధికారులది బాధ్యత లేదు, ప్రభుత్వానికి బాధ్యత లేదు.
దిక్కులేని లెక్క అయిపోయింది. అకాల వర్షాలు ఊరిస్తూ ఉన్నాయి, పిడుగులు పడడం లేకపోతే ఈదురుగాలు పెట్టగానే రైతులు ఆందోళన పడి వాళ్ళకు గుండె దడదడ కొట్టుకుంటా ఉన్నది. కళ్ళాల కాడికి పోయి కళ్ళాలనే పడుకునే పరిస్థితి ఇలా రైతులకు దాపురించింది. 2 రోజుల లోపల రేపటి వరకు సన్నధాన్యం మీద స్పష్టత ఇవ్వకపోతే తప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన మేమే ముందటుండి ఇలా పోరాటం చేస్తాం. మీ ప్రభుత్వాన్ని నడవనీయం. రైతుల ప్రతి చివరి వడ్ల గింజ కూడా కొనేదాకా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను గుర్తించి వెంటనే వారి దేశానికి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ముస్తాబాద్ మండల తహసీల్దార్ సురేష్ కు మండల బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ముస్తాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సౌల క్రాంతి కుమార్ నేతృత్వంలో మండల పార్టీ నాయకులు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను వెంటనే గుర్తించాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా మసీదులలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలను గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్కి పంపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించాలన్నారు. వారికి సరైన గుర్తింపు కార్డులు లేకున్నా దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని వెల్లడించారు. దీంతో వారు గూఢాచార్యులుగా వ్యవహరిస్తూ దేశ రహస్యాలను పాకిస్తాన్కు అందజేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే దేశంలో ఉగ్రవాదులు పెట్టలేకపోయి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని వెల్లడించారు. పెహల్గా దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు మోదీ ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతోందని వెల్లడించారు. ఉగ్రవాదంపై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదా నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుడుకుల జనార్దన్, మహిళా మోర్చా అధ్యక్షులు బుచ్చెలి మహేశ్వరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్, కిసాన్ ఉపాధ్యక్షుడు పొన్నాల సత్యంరెడ్డి, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, కళ్యాణ్, మహిళా సీనియర్ నాయకులు కామెటికారి పద్మ, నాయకులు కూడా బాలరెడ్డి, చికోటి మహేష్, చిగురు వెంకన్న, జిల్లెళ్ల మల్లేశం, కరెట్ల రమేష్ రెడ్డి, కోల కృష్ణ, కార్తీక్, కాసోడి రమేష్, బూత్ అధ్యక్షులు చెర్ర మహేష్, కదిరే తిరుపతి, కటకం మహేష్, కాసర ప్రవి, స్వామి, లింగారెడ్డి, భగత్ పటేల్, స్వామి, శ్రీకార్, పల్లె తిరుపతి, రాగం చంద్రశేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే పాకిస్తానీలు బంగ్లాదేశ్ నుండి వచ్చి కొందరు ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి మసీదులలో గురువులుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అక్కడ చేరవేస్తూ ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ వీజా ఉన్నా లేకున్నా అక్రమంగా చొరబాటుదారులు అందరినీ ఇక్కడ నుండి వెలివేయాలని పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. అందుకోసము ముస్తాబాద్ మండల శాఖ నుండి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న కాళ్ళకు పారాన్ని ఆరకముందే పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. మరియు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ మన ఇండియాలో ఉండవద్దు. వాళ్ళు మొన్నటికి మొన్న బాలాపూర్లో 10,000 నుండి 12,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టు గుర్తింపు వచ్చింది. వాళ్ళను తక్షణమే వెళ్ళగొట్టాలి. మరియు అక్కడ పరిస్థితులు ఏంటంటే అక్కడ ఒకరు 8 మంది 10 మంది కనుక్కుంటా మన ఇండియాకు రావడం జరుగుతుంది. అక్కడ అధిక ధరలు ఉండుట్లా మేము అక్కడ ఉండలేకపోతున్నాము, అందుకే మేము ఇండియాకు వచ్చినామని వాళ్ళు చెప్తారు. అంటే అక్కడనే బతుకు తెరువు లేక ఇక్కడికి పాకిస్తాన్కు వచ్చారు. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కానీ వాళ్ళను కూడా వెంటనే తరిమేయాలి. మళ్ళీ ఒకటి పండ్ల ద్వారా కానీ మన హోటల్లో కానీ మెడిసిన్ అనేది కలుపుతున్నారు. మరి అట్లాంటి వాళ్ళు మనకు పిల్లలు కాకుండా చూస్తున్నారు. దాన్ని కూడా తక్షణమే నివారించవాలని కోరుచున్నాం. ఈరోజు దేశంలో యావత్ హిందూ సమాజాన్ని కూడా కలిసివేసిన ఘటన పహల్గాం ఘటన. సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలు కేవలం హిందువులపైనే దాడిని ఫైండ్ అవుట్ చేసుకొని మరి అసలు అక్కడ హిందువా లేదా అని ఒక పక్క కల్మా చదువుమని చెప్పి ఇంకో పక్క ఈరోజు దయచేసి హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాలి. ఎక్కడో జరిగింది మాకెందుకులే అని అనుకుంటే గతంలో ఇక్కడ జగిత్యాలలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. టీఎఫ్ఎం జెండా పట్టుకొని పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగితే కూడా కేసులు చేసిన దాఖలాలు లేవు. గతంలో లుంబిని పార్కులో, దానికి ముందు గోకుల్ చాట్లో, ఆ తర్వాత రకరకాల ప్రాంతాలలో ముంబై దాడి ఘటన చూసుకున్నట్టుంటే కూడా ఇదంతా కూడా
ఏదో ఒక రకమైన విద్రోహ శక్తి దేశంలోకి ఎంటర్ కావడం, హిందూ సమాజాన్ని అంతా విచ్ఛిన్నం చేసి భయభ్రాంతులకు గురి చేయడం. కానీ ఈరోజు భారత ప్రధాని గారు ఎన్నడూ కూడా వారి హృదయాన్ని కలిసివేసింది ఈరోజు సంఘటన. ఎప్పుడు కూడా తీసుకున్నంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడేటువంటి జవాబు భారత్ నుంచి పాకిస్తాన్కి పోతా ఉన్నది. ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష ఎన్నికల సందడి మల్లారెడ్డి ఫంక్షన్ లో దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, కృష్ణారెడ్డిలతో పాటు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వీరి సమక్షంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు పలువురు సలహాలు, సూచనలు తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఔత్సాహిక పేర్లను సేకరించారు. అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, ఎన్వి సాహెబ్, శ్రీనివాస్ రెడ్డి, దత్తాత్రేయ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత దేశం వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన యువ నాయకుడు రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చేయాలనే ఒక ఉద్దేశం. దాంతోపాటు ఈ దేశంలో ఏదైతే భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంగా భారతదేశ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే మనం ఆ రోజు బాపూజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో సబ్బండ వర్ణాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా సమాన హక్కులను కలిగి సమానత్వంతో జీవించాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ రాజ్యాంగాన్ని కూడా రచించి భారతదేశ స్వతంత్ర ఫలితాలను అందరూ కూడా చెందాలన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంస్కరణలు దేశానికి స్వతంత్రం వచ్చిందని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ల యొక్క సీలింగు, అనేకమైన ప్రాజెక్టులను గరీబీ హఠావో అనే నినాదంతో కూడు గుడ్డ అనే యొక్క నినాదంతో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, అలాగే ప్రపంచాన్నంతా కూడా భారతదేశ గుప్పిట్లో ఉంచాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇవాళ మనందరినీ కూడా కంప్యూటరైజేషన్ వైపు తీసుకెళ్ళి ఇవాళ అనేకమైన అభివృద్ధి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తరుణంలో ఇవాళ పేదవాడికి కూడా ఉపాధి ఉండాలని చెప్పి ఉపాధి హామీ పథకాలని కూడా, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చట్ట సవరణ తీసుకొచ్చి మహిళలకు తీసుకురావడం కూడా. అంతేకాకుండా ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతే మొన్న 17 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చిండ్రో ఆ తీర్పుతోని ఇలా దేశానికి ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ లేని విధంగా ఇవాళ కులగణన చేపట్టిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జీతాలు పుంజుకుంటూ మనందరినీ బాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దానివల్లనే ఇలా ప్రపంచంలో మన యువకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తరఫున మనకు ఇలా గౌరవం దక్కుతుంది. ఇంతకుముందు ఇండియా అంటే గౌరవం దక్కకపోయేది. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నాను ప్రపంచంలో, కానీ ఇంకా మనకు అంటే గౌరవం దక్కకపోయేది. ఈ 20 సంవత్సరాల నుంచి మన 15 సంవత్సరాల నుంచి పర్టికులర్లీ చాలా గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ ఇక్కడ పెద్ద పోస్టులు ఉన్నారు. ఇంకొక విషయం, నాసాలో 50% పైన మనం ఉన్నారు మొత్తం భారతదేశంలో. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. దీనికి కారణం రాజీవ్ గాంధీ. మళ్ళీ ఎందుకంటే సాంకేతికం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో చేయలేదు, ఏ జమానా రాలేదు, బాబు చేయలేదు, ఇంకెవరో చేయలేదు. జనార్దన్ రెడ్డి జమానాలో రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ రెడ్డిని మనం ఐటీ సెంటర్ గా మార్చామని ఆ రోజు ముహూర్తం పెట్టి ఆ రోజు బంజారాయిస్ లో జూబ్లీస్ లో స్టార్ట్ చేసింది ఎవరంటే రాజీవ్ గాంధీ. ఆ రోజు ప్రధానమంత్రి ఉంది. అలాంటి రాజీవ్ గాంధీ సాంకేతికాన్ని అని ఆలోచనలో పెట్టుకొని ఆ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన శ్రమించింది. కాబట్టి ఇలా మనమందరం దాన్ని పట్టుకొని ఇలా మనమందరం ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నాం. అలాగే ఇవాళ అంబేద్కర్ గారు ఇలా ఆయన రాసిన రాజ్యాంగానికి పెద్ద ఇది అంటే ఒక ఏమన్నా సార్ ఇవాళ కొంచెం ఆ రాజ్యాంగాన్ని కొంచెం ప్రాబ్లం చేసే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి మనమందరం
రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ గౌరవించాల్సింది రేపు మన పిల్లల భవిష్యత్తు. మన పిల్లల భవిష్యత్తు అంటే ఏంటిది? మనం దాని గురించి కృషి చేయాలి. మనకు కోసొచ్చిందా రాలేదా సెకండరీ. ఫస్ట్ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేసే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీని పంపించే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మనం దేశాన్ని గౌరవించాలి. ఫస్ట్ దేశానికి ఎలా మనం తోడ్పాటు కావాలనుకుంటాం అనేది అది ఫస్ట్ ఆలోచించాలి. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ మన దేశానికి ఆయన మరణ అంటే రక్తం అర్పించింది. రాజీవ్ గాంధీ రక్తం అర్పించింది. సోనియమ్మ 10 సంవత్సరాలు మనం గవర్నమెంట్ లో ఉన్న ప్రధానమంత్రి తీసుకోలేదు. ఆమె పెద్ద మనస్సు ఇంకా ఎవరికి ఉన్నది. అప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ అంటే కాలేదు. ఎందుకంటే పెద్దలు ఉన్నారు కానీ వెళ్ళారు. కాబట్టి మనం ఒకసారి మన నాయకుడిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పౌరులది, ప్రతి ప్రజలది కూడా. ఎందుకంటే ఇలా రాజ్యాంగం అది వేరే దారి ఉంది. స్వర్ణకారుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఏర్పడుతున్న కార్పొరేట్ జ్యువెలరీ షాపుకు అనుమతి ఇవ్వద్దంటూ ముస్తాబాద్లో స్వర్ణకారులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 12వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణకారులు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన చేపట్టారు. వీరికి పలు జిల్లాలకు చెందిన స్వర్ణకారుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ వల్ల క్లోరోత్పై ఆధారపడిన కుటుంబాలు రోడ్డును పడే ప్రమాదం ఏర్పడుతోందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలకు ముందే అట్టి షాపుకు అనుమతులు ఇవ్వద్దంటూ అధికారులకు, అధికార పార్టీ నేతలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తమకు మద్దతు లభించకపోవడంతో రిలే నిరాహార దీక్షలకు దిగామని పేర్కొన్నారు. 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న మండలంలోని ఏ నేతల నుండి తమకు మద్దతు లభించడం లేదని వెల్లడించారు. ఇప్పటికే పలువురు స్వర్ణకారులు దీక్షలో పాల్గొనడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి మండల నేతలు ముందుకు రావాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలో ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతాజీ బాలయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్, పెద్దోడ శ్రీనివాస్, మండల స్వర్ణకారులు చింతోజ్ అమర్, వెంగళం అమర్, చింతోజ్ భాస్కరాచారి, చేపూరి బ్రహ్మం, చేపూరి రవి, చింతోజ్ ఈశ్వరయ్య, నారోజు వెంకటేశం, చేపూరి సత్యనారాయణ, అనిల్, వెంగళం జగన్నాథం, వెంగళం శ్రీనివాస్, శ్రీ రామోజు హనుమయ్య, రఘు తదితరులు ఉన్నారు. దోసుకపోతా ఉన్నారు. పట్టల వ్యాపారాల పేర్ల మీద, కిరాణా షాపుల పేర్ల మీద, హార్డ్వేర్ షాపుల పేర్ల మీద, ప్లైవుడ్ షాపుల పేర్ల మీద, హోటళ్ల పేర్ల మీద, గప్చుప్ బండ్ల పేర్ల మీద, స్వీట్ హౌస్ల పేర్ల మీద వచ్చి వాళ్ళదే జనాభా ఎక్కువైపోతుంది. మన సంపదను మొత్తం దోసుకపోయి వాళ్ళు 2 సంవత్సరాలలో డూప్లికేట్ సామాన్, 2 నెంబర్ సామాన్ అమ్ముతూ సేట్లు అవుతా ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కిరాణా షాప్ వాళ్ళు కానీ, బట్టల షాప్ వాళ్ళు కానీ, స్వర్ణకారులు కానీ, కార్పెంటర్ వృత్తిదారులు కానీ, హోటళ్ళు నడిపించుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా బానిసలు అవుతా ఉన్నారు. ఇక్కడి వాళ్ళకి బతుకుదేరువు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రాజస్థాన్ వాళ్ళు. కాబట్టి రాజకీయ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దేనికోసం? ఇక్కడి వాళ్ళం బతికి బాగుపడాలి, కుల వృత్తులకు మంచి పూర్వవైభవం రావాలని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి బతుకులన్నా బాగుపడ్డాయా అంటే ఓన్లీ అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నాయకుల బతుకులు తప్ప కుల వృత్తుల బతుకులు ఎవ్వని కూడా బాగుపడలేవు. కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళే రిబ్బన్లు కడిగేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు పోయి. గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులకు సపోర్ట్ చేయాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులు. రాజస్థాన్ వాడిని ఇక్కడ నుంచి తరిమివేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పట్టణ కేంద్రాలలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో బతుకుతా ఉన్నారు. అక్కడ పోయి బతుకమనండి. ఈ చుట్టుపక్కల మండల కేంద్రాలలో, గ్రామాలలో ఈ రాజస్థాన్ వాళ్ళు ఉండడానికి లేదు. ఓన్లీ స్వర్ణకార వృత్తి షాపులే కాదు, జ్యువెలరీ షాపులే కాదు, వాళ్ళు కిరాణం షాపులు పెట్టొద్దు, బట్టల షాపులు పెట్టొద్దు, ఎవ్వి కూడా పెట్టొద్దు, లోకల్ వాళ్ళని ఇబ్బందికి గురి చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు 12 రోజులు దీక్ష చేయబట్టి 12 రోజులు అవుతుంది. కాబట్టి ఈ రోజు ఏ రాజకీయ పార్టీ నాయకుడన్నా వచ్చి వీళ్లకు హామీ ఇచ్చి దీక్ష విరమింపేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎండలు బాగా కొడతా ఉన్నాయి, వాళ్ళకి రెక్కాడతాయి కానీ ఒక్కాడది. లేని ఎడల ఇట్టి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం. తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళమే, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళమే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరగక ముందుకే ఇక్కడికిక్కడే వాళ్ళతో వీళ్ళతో చర్చలు జరిపి షాపు ఎత్తేపియవలసిందిగా కోరుతా ఉన్నాం.
స్థానికంగా ఒక రాజస్థాన్ సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేస్తున్నారనేసి స్థానిక ముస్తాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి స్వర్ణకారులు గత 12 రోజులుగా రిలే నిరాదీక్షలు చేపట్టనైంది. అసలే బంగారం ధరలు పెరిగి పెట్టుబడులు లేక ఓవైపు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ చిన్న చిన్న గ్రామ పట్టణ స్థాయిలో కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవాళ డిస్ప్లే పెట్టుకొని వాళ్ళందరూ కూర్చుంటే ఆయనతో మాకు పని లేకుండా పోయి మేము రోడ్డున పడే పరిస్థితులు ఉంటాయి. మా పొట్టలు కొడుతూ ఉన్నారు ఈ యొక్క మార్వాడి రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పాన్ బ్రేకర్ కోర్టు కానీ ఇవాళ చిన్న చిన్న గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, అయ్యా మరి తెలంగాణ సంపద వనరులు దోచుకొని తింటున్నటువంటి పెత్తందారులను తరిమి కొట్టడానికి ఆనాడు తెలంగాణ పోరాటం కనుక ఏ విధంగా అయితే చేసినరో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా స్వర్ణకారులు గత 12 రోజులుగా వినూతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్గా వాళ్ళు దీక్షలు చేపట్టి వారి సతీమణులను కూర్చోబెట్టి వాళ్ళ పనులు లేకపోతే మా పరిస్థితులన్నీ దారుణమని వాళ్ళ కుటుంబ సమేతంగా ఒకరోజు కూర్చోబెట్టి చెవులలో పూలు పెట్టుకొని మరి ప్రభుత్వం చెప్తుంది కానీ మరి ఏం చేస్తలేదు, మా చెవులో పూలు పెడుతుందా అని ఒకరోజు చూపించి కళ్ళకు గంతలు కట్టుకొని మరి ఇన్ని రోజులు కూర్చుంటున్నాం మరి మా వైపు కూడా చూస్తలేదని ఒకరోజు, నిన్న ఒక ప్లేట్లు అన్నీ కూడా చేతిలో పట్టుకొని ఇట్లాగే పోతే ఇక మేము అడుక్క తినే పరిస్థితి ఉందాయా అని నిన్న, ఈరోజు కనీసం కూడు కాదు కదా ఇక గుడ్డ కూడా కరువయ్యే పరిస్థితి ఉందని ఇవాళ అర్ధనగ్నంగా ఇవాళ వినూతనంగా ఒక్కొక్క రోజుకు ఒక వినూతనంగా మేము ప్రభుత్వం దృష్టికి ఎంతో సామరస్యంగా ఏ యొక్క ప్రజలకు హాని కలగకుండా మేము ఇక్కడ కూర్చుంటే మరి మా ఓపికని మరి పరిశీలిస్తుందా, మరి ఏం చేస్తా ఉందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి మా యొక్క సమస్యను పరిశీలించి ఈ యొక్క దీక్షను విరమింపజేయాలి. ఆ రాజస్థానీ మార్వాడికి సంబంధించిన వాళ్ళ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల గంభీరావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం సభ్యులు వంగ రాజిరెడ్డి ఇటీవల మరణించగా వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మంజూరైన చెక్కును వారి కుటుంబ సభ్యులకు నాప్కో చైర్మన్ శ్రీ కొండూరు రవీంద్రరావు అందించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం వంగ రాజిరెడ్డి మరణించగా వారి కుటుంబానికి 2 లక్షల చెక్కును కొండూరు రవీందర్ సహకార సంఘం వైస్ చైర్మన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ను వినియోగించుకోవాలని రైతులకు కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సురేందర్, వైస్ చైర్మన్ రామాంజనేయులు, సెస్ డైరెక్టర్ నారాయణరావు, డైరెక్టర్ మల్యాల రాజ్వీర్, రాజారాం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, లింగనగారి దయాకర్రావు, గోగు లింగం యాదవ్, పట్టణ శాఖ అధ్యక్షులు వెంకట యాదవ్, నాయకులు చెవుల మల్లేశం, రెడ్డిమల్ల రాజనర్సు, ఎగదండి స్వామి, ధనరాజ్, రాయర్సు నాగరపు దేవేందర్, సిబ్బంది దేవేందర్, శివరాత్రి నరసింహులు, నరసింహరావు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దమ్మన్నపేటకు చెందిన మా ఖాతాదారు వంగ రాజిరెడ్డి గారు మృతి చెందడంతో వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కార్యక్రమంలో వారిని పొందపరచడం జరిగింది. కాబట్టి ఇవాళ 2 లక్షల రూపాయలు సహజ మరణానికి 2 లక్షల రూపాయల చెక్ వారి తండ్రికి వారి సతీమణికి ఇవ్వడం జరిగింది. కేంద్ర సహకార బ్యాంక్ ఈ బీమా యోజనలు 2 ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వమే, ఒకటి PMJJBY అంటే జీవన్ జ్యోతి బీమా యోజన, ఇంకోటి PMSBY సురక్ష బీమా యోజన, జీవన్ సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అది ఏమన్నా అంటే అనివార్య కారణాల వల్ల చనిపోయినట్టయితే 2 లక్షల రూపాయలు, ఇంకా రకరకాల దాంట్లో అది 20 రూపాయలు, ఇది 440 రూపాయలు సాలానా చెల్లించినట్లయితే ఈ 2 కార్యక్రమాలు మనం దీని ద్వారా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు అనిశ్చితి ఎప్పుడు ఏమవుతుందో మనిషికి ఎవరికి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఖాతాదారులందరికీ కూడా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ 2 ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది నా మనవి. నా బ్రాంచ్ మేనేజర్లు, మా సిబ్బంది తరచూ దీని గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంకా చాలామందికి దీని ఏదైతే ఉన్నదో దీని ద్వారా
ప్రయోజనాల గురించి ఎక్కువ తెలియదు కాబట్టి మీ ద్వారా నేను విన్నపం చేస్తా ఉన్నాను. మంచాయ చెడాయ ఒక 400 రూపాయలు మనది కాదనుకుంటే ఎప్పుడైనా అక్కడికొచ్చే విధంగా ఇది ఉంటుంది కాబట్టి ఈ 2 బీమా సౌకర్యాలను ఖచ్చితంగా అందరూ కేంద్ర సహకార బ్యాంక్ ఖాతాదారులు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలనేది నా మనవి. మే 22వ తేదీన కరీంనగర్ జిల్లాలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఏక్తా యాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సౌల్లా క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు సౌల్లా క్రాంతి కుమార్ నేతృత్వంలో ఏక్తా యాత్ర గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొదట నూతన మండల అధ్యక్షుడిగా నియమితులైన సౌల్లా క్రాంతి కుమార్ ను మండల పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో భారీ ఎత్తున ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు ఏక్తా యాత్రకు మండలంలోని హిందువులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదా నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుడుకుల జనార్దన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బుచ్చెలి మహేశ్వరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్, కిసాన్ ఉపాధ్యక్షుడు పొన్నాల సత్యంరెడ్డి, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, ఉపాధ్యక్షులు ఎదునూరు గోపి, కళ్యాణ్, మహిళా సీనియర్ నాయకులు కామెటికారి పద్మ, నాయకులు కూడా బాలరెడ్డి, చీకోటి మహేష్, చిగురు వెంకన్న, జిల్లెళ్ల మల్లేశం, కరెట్ల రమేష్ రెడ్డి, కోలా కృష్ణ, కార్తీక్, కాసోడి రమేష్, బూత్ అధ్యక్షులు చెర్ర మహేష్, కదిరే తిరుపతి, కటక మహేష్, కాసారపు రవి, స్వామి, లింగారెడ్డి, భగత్ పటేల్, స్వామి, శ్రీకర్, పల్లె తిరుపతి, రాఘవ్ చంద్రశేఖర్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా మండల పార్టీ మండల నాయకులు మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల అనుకరణ పోరాటం చేస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటు లోకల్ సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ పార్టీకి కానీ మాకు పార్టీ విషయంలో కానీ మేము ప్రతి విషయంలో ప్రజల పక్షాన ఉంటూ ముందుకు పోతామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నెల 22వ తారీఖున జరిగేటువంటి కరీంనగర్లో హిందూ ఏకతా ర్యాలీ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుకుంటాం. ఎందుకంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి మన జమ్ములో జరిగినటువంటి గొడవ చూస్తూ ఉంటే హిందువుల యొక్క మనోభావం దెబ్బతిన్న విధంగా హిందూ అంటే ఏంటి అంటే పాకిస్తాన్ కొడుకులు ఏం చేసిరంటే బయట నిప్పుకుంటూ హిందువా ముస్లిమా అని చెప్పేసి వారికి ఇష్టమైన రీతిలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. కావున వివిధ రకాల్లో ఉన్నటువంటి పార్టీల వ్యక్తులైన కానీ కూడా హిందువుల ఐక్యతతో ఉండి హిందువుగా జీవించి హిందువుగా గర్వించనే నినాదం పోస్టర్ మీద కాకుండా ప్రతి ఒక్క హిందువులో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. ముస్తాబాద్ మండల మహిళా మోర్చా అధ్యక్షుల తరఫున మా మహిళలందరి తరఫున ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి సౌల్లా క్రాంతికి సన్మానించడం జరిగింది. విశేషంగా కాకుండా ప్రతి ఒక్కరికి అలాగే మరియు ఒక మహిళల తరఫున కాకుండా మరియు ప్రతి ఒక్కరికి ఒక జిల్లాల తరఫున కాకుండా మండల తరఫున కాకుండా తను నిర్వర్తించే బాధ్యతలు సక్రమంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షుడు సౌల్లా క్రాంతి గారికి మా మండల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి మా మండల కార్యవర్గం తరఫున, మా బీజేపీ నాయకుల తరఫున పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎన్నికలలో మండలంలో పూర్తి స్థాయిలో విజయ బాటలు నడిపించే శక్తి క్రాంతి గారికి ఉంది. కాబట్టి క్రాంతి గారి యొక్క అడుగుదాడలో మేము నడుచుకుంటామని చెప్పి ఈ రోజు బండి సంజయ్ అన్న గారు కానీ, రాష్ట్ర శాఖ కానీ క్రాంతి గారికి అప్పచెప్పిన బాధ్యతలను నెరవేర్చడానికి వారికి ఎల్లవేళలో మేము 100% సహకరించుకుంటూ ముందుకు నడుస్తామని చెప్పి హిందూ ఏకయాత్ర అని మన ఎవరైతే సన్నిహిత ధర్మం ఉందో దాన్ని ప్రతి సంవత్సరం మన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు హిందూ టైగర్ బండి సంజయ్ అన్న గారు ఏదైతే యాత్ర చేస్తారో ఆ యాత్ర ఈ నెల 22 తారీఖు నాడు దాన్ని విజయవంతం చేయడానికి కోసము నిన్ననే కరీంనగర్లో సమావేశం పెట్టడం జరిగింది. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన సమ్మె పోస్టర్ను ఈరోజు సిరిసిల్ల డిపో ముందు కార్మికులు ఆవిష్కరించారు.
సిరిసిల్ల ఆర్టీసీ డిపో గేటు ముందు ఈ నెల 7న జరగబోయే సమయం డిపోలోని అన్ని కేటగిరీల ఉద్యోగుల సమక్షంలో జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు గేటు ముందు సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. జేఏసీ చైర్మన్ గా ఎం లక్ష్మణ్, వైస్ చైర్మన్ గా బాలయ్య, నరసింహులు, జేఎస్ఎన్ రెడ్డి, వి రాజేందర్, ఏ లక్ష్మణ్, వి కవిత, సునీత, ఉమా, కరుణ, జేఏసీ కన్వీనర్ గా ఎల్లారెడ్డి, పి దేవయ్య, రవి తదితరులు నియామకమయ్యారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల కుటుంబాలకు కార్పొరేట్ జ్యువెలరీ షాప్ తో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని అధికారులతో మాట్లాడి నూతనంగా ఏర్పడబో రాజస్థాన్ జ్యువెలరీ షాప్ కు అనుమతులు రాకుండా కృషి చేస్తారని ముస్తాబాద్ లో రిలే నిరాహారదీక్ష చేస్తున్న మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షను విరమింపచేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజస్థాన్ కు చెందిన జగదాంబ జ్యువెలరీ షాప్ ను రద్దు చేయాలంటూ ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 12వ రోజు చేరుకున్నాయి. వీరి దీక్షను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం మద్దతు తెలిపారు. తమ ఉపాధిని కోల్పోయే విధంగా ఉన్నటువంటి అట్టి షాపును రద్దు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి స్వర్ణకారులకు నష్టం వాటిల్లకుండా చూస్తానని కెకే మహేందర్ రెడ్డి స్వర్ణకారులకు వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెంటనే రిలే నిరాహార దీక్షను విరమింపచేయాలని కోరారు. స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు చింతోజీ బాలయ్యతో పాటు స్వర్ణకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు కెకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాసగౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు వనిత, మండల స్వర్ణకారులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పుట్టగొట్టడానికి మీకు రాకండి, మీ పుట్టకు మీరు నింపుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇవాళ కానీ ఇవాళ కార్పొరేటీకరణ జరుగుతున్న సమయంలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మా కులవృత్తులను దెబ్బతీసే మాదిరిగా మీరు పోటీ ప్రపంచాన్ని నెలకొల్పి ఇవాళ ఇక్కడ షాపులు పెట్టడం వల్ల మా వృత్తి దెబ్బతింటది కాబట్టి దాన్ని మానేయండి అని చెప్పి వాళ్ళు ఎంతో సవినయంగా వినమ్రంగా చెప్పనిప్పటికి కూడా వారి వినకపోవడం కూడా సరే. భారత రాజ్యాంగంలో ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరెక్కడైనా వారి వృత్తిని కొనసాగించుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ పొట్ట కొట్టి మాత్రం కూడా చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. మా పొట్ట కొట్టనంత వరకు మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు. ఇవాళ ఇది మా పొట్ట కొట్టే వ్యవస్థ కాబట్టి అందుకే ఇవాళ మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. నేను కూడా ఒక భారతీయ పౌరునిగా చట్టం తెలిసిన చట్టాన్ని గౌరవిస్తూనే నేను కూడా ఇవాళ ఒకటే మాట చెప్తున్నా. ఇవాళ వారు ఏదైతే దీక్ష చేస్తుండ్రో ఆ దీక్ష న్యాయబద్ధమైనది, సహేతుకమైనది. వాళ్ళు వేరే వాళ్ళకు వ్యతిరేకంగా చేయట్లే. మా వృత్తిని మనం కాపాడుకుందాం, మేము దొంగతనానికో లంగతనానికో మాకు మద్దతు ఇవ్వని చెప్పి వాళ్ళు అడగట్లే. మా వృత్తిని మేము కాపాడుకుంటాం, మా కుటుంబాలను మేము కాపాడుకుంటాం, ఈ ప్రాంతంలో ఉన్న వృత్తులను మేము మా భావితరాలకు అందిస్తాం. మేము ఈ ప్రాంతంలో బిడ్డలుగా ఇక్కడ మంచికి చెడుకు అన్నిటి కూడా మా అవసరం ఉంది కాబట్టి మా యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తున్న ఈ దాంట్లో ఎటువంటి కూడా అతిశయోక్తి లేదు. వాటన్నిటికీ కూడా నా యొక్క సంపూర్ణమైన మద్దతును నేను ప్రకటిస్తున్నాను. ఇవాళ ఇంకోటి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇలా మండు టెండల్లో 12 రోజుల నుంచి మీరు ఇంత దీక్ష చేస్తున్నంటే తప్పకుండా మీ దీక్ష వెనుక ఎంత పట్టుదలతో చేస్తుండ్రు, ఈ వృత్తికి ఎంత నష్టం వాటిల్దని చెప్పి ఇలా చెప్పకనే మీ యొక్క దీక్ష ద్వారా తెలియడం జరిగింది. వల్ల నేను నాకున్న పరిధిలో తప్పకుండా అధికారులతో మాట్లాడి ఇక్కడ అటువంటి షాపు రాకుండా మీకు నేను శాశ్వత ప్రయత్నం చేస్తాను. బహుశా నేను సఫలీకృతం అవుతాననే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఆ హద్దులకు మించి నేను కూడా మాట్లాడకూడదు. కాబట్టి తప్పకుండా నాకున్న పరిధుల్లో నేను నా వంత ప్రయత్నం చేసి
మీకు అండగా నిలబడి మీ యొక్క ఏదైతే విషయం కొరకు మీరు దీక్ష చేస్తుండ్రో దానికి మద్దతుగానే ఉంటానని చెప్పి మీ కోరిక నెరవేరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెరవేరుస్తానని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఇంత దీక్షతోని ఇంత పట్టుదలతో ఈ ప్రాంతంలో అయిన బిడ్డలపైన మీకు ప్రేమతోని, ఎందుకంటే పెళ్లి కావాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా పిసరంత బంగారం అన్న మీ చేతుల నుంచి రావాల్సిందే, పుస్తమంటలు తీసుకోవాలని రావాల్సిందే, మీరు దీవెనాడు తీయాల్సిందే. పుస్తమంటలు పట్టుకుని వచ్చి సల్లంగా దీవెనాడు ఇచ్చి మీ వృత్తి ధర్మంగా మీరు తీసుకునే కట్నకాలు తీసుకొని పోతే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరైనా ఇవాళ ఆ రెడీమేడ్ షాపులకు కొనుక్కొచ్చుకుంటే ఆ దీవెనాడు ఉండదు. ఇవాళ ఇంకోటి రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ వస్తున్నాం. రాగానే ఒంటే టెంట్ కదా ముందుగా వస్తారు. ఇక్కడ ఉన్న మనుషులలో బలహీనతలను ఇలా ఎరవేసి ఇవాళ కోట్లు అందుకొని ఏ విధంగా ఈ ప్రాంతాలను విచారణ చేస్తుండ్రో మీ అందరూ కూడా గమనిస్తుండ్రు. ఇవాళ ఈ ఒక్క వృత్తే కాదు, పెద్దలు నరసింహాచార్య గారు మాట్లాడినట్టు ప్రతి వృత్తిలో ఇవాళ ప్లంబింగ్ కావాలన్నా కానీ ఇవాళ ఆఖరికి వస్తే మేము వ్యవసాయదారులు ఇలా వాళ్ళు లేని మా నాట్లు నడతలేదు. ఇవాళ వాళ్ళు లేని పంట కదులుతలేదు. ఇవాళ అంటే మనం కూడా ఒకసారి మనగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మన వృత్తుల పట్ల మీకున్న నిబద్ధత ఇంకా వేరే వాళ్ళకి లేదు. ఇవాళ మేము వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇవాళ మా నాట్లు వేయాలంటే బీహారు జార్ఖండ్ రావాల్సిందే. ఇలా పండించిన పంట పోవాలంటే అమాలీలు అక్కడి నుంచి కావాల్సిందే. అంటే మనోళ్ళందరూ కూడా వృత్తి ధర్మం పట్ల ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో ఒక్కసారి మనం కూడా ఆకలింపు చేసుకోవాలి, మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అట్లని చెప్పి ఎవరో వచ్చి మన మీద పెత్తందారితనం చేస్తా అంటే మనం సహించాల్సిన అవసరం లేదు. దయచేసి నేను మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నా వంతు ధర్మంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను మీ కుటుంబ సభ్యునిగా మీకు అండగా ఉంటానని హామీ ఇస్తూ ఈ యొక్క దీక్షను దయచేసి మీరు విరమిస్తారని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.